నీకేమైంది అగ్ని? సైన్యంలో చేరాలంటున్నావు, ఇప్పుడేమో ఈ వేషం వేస్తున్నావు. నిన్న గుళ్ళో జరిగిన దానికే చనిపోయి ఉండేవాడివి, నీకు తెలుసు కదా. సెల్లమ్మా, నేను లోపలికి వెళ్తా, తనతో మాట్లాడతా. ఒకవేళ ఒప్పుకుందంటే నేను సైన్యంలోకి పోను, సరేనా? నువ్వెందుకు అనవసరంగా కంగారు పడతావు? నువ్వు వెళ్ళు అగ్ని, దేనికేం తెలుసు. పెద్దమ్మ లేకపోయేసరికి మీకు భయం లేకుండా పోయింది. భానుమతి, 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 ఒక నిమిషం నేను చెప్పేది విను. ఒక నిమిషం ఆగు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకు తొందరపడుతున్నావు? సరే, పోనీ అన్నయ్యతో నాన్నతో నేను మాట్లాడినా? నేను నిర్ణయించుకున్నాను. నువ్వు ఇక్కడ ఉండకు, మెడ్రాస్కి వెళ్ళిపో. కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసారే. నువ్వు వెళ్ళిప్పుడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. శకుంతల, నువ్వు ఉండు, నేను వస్తా అన్నాగా. జరుగు, తక్కువ. జాతరకు ఏర్పాట్లు. మహారాజా, చిన్న యువరాణి భానుమతి గారు లేచిపోతున్నట్టు కనకపట్టి గారికి తెలిసింది. ఆయన మన వాళ్ళతో వెళ్ళి పట్టుకుంటున్నారు. దాన్ని చంపడానికి మనకు ఒక కారణం దొరికింది. శకుంతల ఇక్కడే ఉంటే మనల్ని ఆ పని చేయనివ్వ. దాన్ని మద్రాస్కి పంపించు. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. అసలే పిల్లలు గలవాడిని. రండి రండి రండి. వెళ్ళిపోండి. మీరు భానుమతే కదా? ఎందుకు వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు? నేను మీకు గుర్తున్నానా? ఆ రోజు నేను మండపంలో ఉంటే మీరు నా చేయి పట్టుకొని, ఎవరు నువ్వు? నన్ను వాళ్ళ నుంచి కాపాడింది తెలిసినానేనా? కృతజ్ఞతలు మిత్రమా. నువ్వు నాతో వస్తున్నందుకు నీకు ఎంత పెద్ద ప్రమాదమో నాకు తెలుసు భానుమతి. నేను మా సంఘం నీకెప్పుడో ఏ లోటు రాకుండా చూసుకుంటాం. రా రా భానుమతి. కృతజ్ఞతలు మిత్రమా. నువ్వు ఉద్యమాలు పోరాటం అంటూ జీవితాంతం తిరుగుతూనే ఉన్నావు. మీ అమ్మ కూడా చనిపోయింది. అసలే ఊళ్ళో వాళ్ళని హింసిస్తున్నారు. నిన్న వీడి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళందరినీ చావగొట్టారు. అది చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాడు. మీరుండండి, వాడితో నేను మాట్లాడతా. అగ్ని, ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను సైన్యంలోకి వెళ్తా శివన్న. ముందే ఆలోచన ఉంది, ఇప్పుడు నిర్ణయం చేసుకున్నా.
నా ఆశయమే తెల్లి వెళ్ళగొట్టడం. నువ్వు వాళ్లతో కలిసి మొరుగుతూ నన్ను అవమానిస్తావా? ఊరి జనం ఉసురు తగులుతుంది అగ్ని. అది మంచిది కాదు. ఏది మంచిది కాదు? ఏది కాదన్నా? నువ్వు స్వతంత్రం కోసం పోరాడుతున్నావే, ఎవరి స్వతంత్రం కోసం? ఆ? తెల్లదొరల నుంచి ఈ దేశాన్ని కాపాడి మనల్ని ఆడించే ఈ రాజుల చేతిలో పెడతావా? వాళ్ళేమో మన తాత ముత్తాతలు కట్టిన గుళ్ళోకి మనల్ని రావద్దని మనకే అడ్డు చెప్తున్నారు. నువ్వు వాళ్ళ కోసం పోరాడుతున్నావు. ఇప్పుడు ఇంతకు ముందులా కాదు. అన్ని మారుతున్నాయి. ఏం మారింది? ఇంకా మారతాయి. ఏం మారింది శివన్నా? చెప్పు. గుళ్ళో దేవుణ్ణి చూడనిస్తారా? చెప్పు శివన్నా, మన జనాన్ని గుళ్ళోకి రాణిస్తారా? మనల్ని పెంటతో సమానంగా చూస్తున్నారు. వీళ్ళేమో కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు అంటున్నారు. సైన్యంలోకి వెళ్తే తెల్లదొరలు బూట్లు ఇస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టాలంటున్నారు. వాళ్ళేమో వాళ్ళకి సమానంగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. వీళ్ళు అణిచేస్తున్నారు. వాళ్ళు మర్యాద ఇస్తున్నారు. ఆ మర్యాదే నాకు స్వతంత్రం. నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు, దేనికోసం పోరాడుతున్నావు? నువ్వు పోరాడు, నేను పోతా. వాళ్ళంత మంచివాళ్లే అయితే వ్యాపారం చేయడానికి వచ్చి మనల్ని ఎందుకు ఓ పాలిస్తారు? అబ్బా, తెల్లోడు రాకముందు మనం స్వేచ్ఛగా ఉన్నామా? ఆ? ఇంతకుముందు వీళ్ళు ఆడించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఆడిస్తున్నారు. వీళ్ళ దగ్గర బానిసలమే, వాళ్ళ దగ్గర బానిసలమే. ఎవరి దగ్గర బానిసలుగా ఉంటే ఏంటి? రే అగ్ని, అమ్మే గనక ఉండుంటే నిన్ను వెళ్ళనిచ్చేదా? అమ్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా శివన్న? తను చనిపోయేటప్పుడు కూడా నీ పేరే తలుచుకుంది. నేను ఒకనున్నానో లేదో కూడా పట్టించుకోలే. అప్పుడేమయ్యావు శివన్న? హ? నాకు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు శివన్న. అమ్మ లేదు, ఈ ఊరు లేదు. నువ్వు ఉన్నా నాకు లేనట్టే. నేను సైన్యంలోకి వెళ్తున్నాను. జీవితంలో మనం తీసుకున్న నిర్ణయం తప్పైతే అది విధి అని చెప్పి దేవుడనే వాడి మీద నింద మోపుతారు. కానీ అది దేవుడి నిర్ణయమా లేక మనిషి నిర్ణయమా? చెప్పు. నువ్వెందుకు సైన్యంలో చేరావు? దేశం కోసం. దేశం కోసం. Listen, everyone. I stand before you, brothers in arms. Every man in his first action is scared. If he says he is not, he is a goddamn liar. But the real hero is the man who fights even though he is scared. Some men under fire will get over their fright in a minute. Some take an hour, some in days. The real hero never lets his fear of death overpower his honor, his sense of duty to his country and to the king. The future of the king's throne lies in your hands. God save the king. Time up, time up, time up, time up. Get up, boys. Boys, get ready. Get ready. Form a line. Form a line. Left, right, left, left, right, left, left, right, left. Squad, halt. Squad, halt. Time up, time up, time up, time up. Get up, boys.
Start, man! Get up! గణేష్ Next! గోపాలకృష్ణ Next! అగ్నీశ్వర. Next! కనకలింగం. Miller. Po. Next! వెంకటాచలం. Next! నువ్వు దేశం కోసం చేరావు, తను గౌరవం కోసం చేరాడు. ఏంది అగ్నే నీకేం పేరుచుండారు? మిల్లర్. సిపాయి మిల్లర్. జనరల్ మిల్లర్. జవాన్ మిల్లర్. కెప్టెన్ మిల్లర్. అదిరింది కదా? ఏకంగా క్యాప్టెనే. దానికి ఇంకా చాలా దూరం పోవాలి తమ్మి. ఎంత దూరం అయినా పోతాను కానీ నీకేం పేరు? అదే పేరే అగ్ని. వాపా పెట్టిన పేరు కదా, మా వాళ్ళల్లో అట్లా మార్చుకోం. ఏం దానిలో అడుగుకుంటున్నాడు? పెంటయ్య నీకే పేరు చుంటారు. ఏదో పేరెట్టాడు ఏదో నోటు తిరగట్లా. ఓ పని చదివి చెప్తావు నాకు. ఏది ఇది? స్టీపెన్. ఈ స్టీపనా? చి, ఏం పేరు ఇది? మన పేరు ఆడికి అర్థం కాక ఆడు మనకో పేరు ఇస్తే ఆడు మనకెట్టిన పేరు మనకి నోటు తిరిగి సావట్లేదే. పెన్. స్టీపెన్. 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 పెంటయ్య ఓ నీకేం పేరు ఇచ్చారేంటి? ఏం పేరుది? స్టీపెన్. స్టీపెన్. ఓ ఊర్లో పందులు పెంచుకునే పెంటయ్య పేరు స్టీఫెనా? స్టీఫెన్ అంట. రేయ్ నీ తాతకు మించిన పేరు రాది. స్టీఫెన్ అంట. స్టీఫెన్. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాడు ఒకటి తగులుతాడు. ఫీల్డ్లోనే నువ్వు కూసో, ఆయన పట్టించుకోబాక. కెప్టెన్ మిల్లర్.